సజ్జల భార్గవ్ ప్రస్తుతం తను ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో 2 వారాల పాటు అతన్ని అరెస్ట్ చేయనీయకుండా ముందస్తు బెయిల్ వచ్చింది. అయితే ఇన్ని రోజులు కూడా భార్గవ్ కోసం వెతుకుతున్నారు కానీ తను దొరకలేదు. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ని చిత్రహింసలు పెట్టారన్నట్టు నిన్న అతన్ని విజువలైజ్ చేసి చూపించారు పబ్లిక్కి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పనపేటకు చెందిన యామర్తి సుబ్బారావుని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని, దీని మీద సమగ్ర విచారణ చేసి బాధ్యులైన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుబ్బారావుతో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మంగళవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి కంప్లైంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గర సుబ్బారావు 5 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడని, భార్గవ్ రెడ్డి ఆజుకి చెప్పాలని సుబ్బారావు ఇంటికి ఈ నెల 2న ఉదయం 5 గంటలకు పోలీసులు వెళ్లారు. తనకు తెలియదని చెప్పిన వినకుండా సుబ్బారావుని 2 కానిస్టేబుల్ బైక్పై కూర్చోబెట్టుకుని విజయవాడకి తీసుకొచ్చారు. ఆంధ్ర ఆసుపత్రి దగ్గరికి రాగానే సుబ్బారావు ముఖానికి నల్లను ముసుగేసి బైక్ పైన వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. సుబ్బారావుని గదిలో బంధించి భార్గవ్ ఆచూకీ చెప్పాలని పోలీసులు లాఠీతో కొట్టడంతో ప్రస్తుతం సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారని వివరించారు. ఆ తర్వాత మళ్లీ ముసుగేసి ఆంధ్ర ఆసుపత్రి దగ్గర వదిలేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి వీళ్ళందరూ కలిసి వెళ్ళి పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేశారు.